హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, ఇక్కడ చూడండి ఎలివేషన్ చూడండి, ఈ విధంగా ఉంది. చాలా హైలైట్గా అయితే ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ మీకు 30 ఫీట్ రోడ్డు అవైలబుల్ ఉంది. చాలా ఈజీగా కనెక్టివ్ రోడ్డు. మీకు అక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది కదా, డెడ్ ఆపోజిట్లోనే బల్లారి బైపాస్ రోడ్లోనే ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. చూడండి 30 ఫీట్ రోడ్డు. ఇక్కడ వచ్చేసి స్కూల్స్, కాలేజెస్ అన్నీ నియర్లో ఉంటాయి. మంచి అఫీషియల్ ఏరియా. బ్యాక్ సైడ్ అన్నీ మీకు మంచి మంచి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఆంజనేయ నగర్ అడ్రస్ వచ్చేసరికి. ఇంకా ఫ్రంట్ సైడ్ ఇక్కడ మీకు షాప్ కూడా ఉంది. రెంట్కి సంబంధించి మీకు మంచిగా అయితే వస్తుంది అనమాట. 75,000 వరకు రెంట్ అయితే పే చేస్తున్నారు. పార్కింగ్ కూడా మీరు చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు. కార్ పార్కింగ్, బైక్స్ ఇక్కడ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. టోటల్ 3 ఫ్లోర్స్ ఉందన్నమాట. 6 పోర్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా కార్ పార్కింగ్ చూడండి, చాలా స్పేసియస్గా అయితే ఉందన్నమాట. బైక్స్ కానీ కార్స్ కానీ చాలా మంచిగా అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. 5.4 సెంట్స్లో కట్టించారండి హౌస్ అయితే. చాలా స్పేసియస్గా బాగుంటుంది హౌస్. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ ఉంది. ఇక్కడ కూడా మీకు పార్కింగ్ ఏరియా ఉంది. షాప్ చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. షాప్ కూడా మంచిగా రన్ అవుతుంది. రెంట్కి తీసుకున్నా కూడా. పార్కింగ్ టైల్స్ చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ కిందన ఒక హౌస్ ఉందండి. ఆల్రెడీ రెంట్కి అయితే తీసుకున్నారు. మంచి క్వాలిటీగా కట్టించిన హౌస్ అండి. 1 ఇయర్ అయింది అంతే. హౌస్ కట్టించి 1 ఇయర్ అయింది. ఇక్కడ బోరు, సంపు అంతా అయితే ఇచ్చారు. స్టెప్స్ కూడా చూడండి కన్వీనియంట్గా ఉన్నాయి. బాగా విడ్త్, లెంత్, హైట్ బాగా మంచిగా ఉందన్నమాట. ఏదైనా ఫర్నిచర్ తీసుకొని వెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంది. చూడండి టైల్స్ వేశారు. స్టోన్ మోడల్ ఇచ్చారనమాట. వాల్ టైల్స్ అంతా ఇవి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు నెట్ ఉంటుంది, గ్రిల్ కూడా ఉంది. సేఫ్టీగా మంచిగా ఉంది హౌస్. టైల్స్ చూడండి, ఈ విధంగా ఉంది. వుడెన్ కలర్ లో మంచిగా ఇచ్చారు. బాగా డీసెంట్ గా బాగుంటుందండి హౌస్. ఇక్కడ మీకు వాషింగ్ ఏరియా ఉంది, ప్లస్ వాష్రూమ్ కూడా ఉంది. స్పేస్ బాగుందండి. స్పేస్ అయితే డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్. టైల్స్ చూడండి ఎంత మంచి లుక్ అయితే కనిపిస్తున్నాయి. మంచి డీసెంట్ కలర్ లో మీకు ప్రతిదీ మంచిగా చేయించారు క్వాలిటీగా. ఈ హౌస్ ఓనర్స్ కి సంబంధించిందండి. ఇందులో మాత్రమే పిఓపి ఇంటీరియర్ ఉందన్నమాట. ఇంకా వేరే పోర్షన్స్ లో అసలు ఉండదు. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ హౌస్ ఎలా ఉందో మిగతా పోర్షన్స్ కూడా అలానే ఉంటాయి. నానో టైల్స్ చూడండి, మంచి డీసెంట్ గా హైలైట్ లుక్ అయితే ఉందన్నమాట. చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది హౌస్ కి. ఇంకా బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇంకా ఇంటీరియర్ కి సంబంధించి మీకు ఎక్కడా కానీ డ్యామేజ్ లేకుండా బాగా మంచిగా అయితే ఉంది. వాటర్ ప్రూఫ్ వచ్చేసి ఇంటీరియర్ కి డికో పెయింట్ అయితే యూజ్ చేస్తారండి. కార్ కి వేస్తారు కదా, ఆ పెయింట్ అనేది ఇంటీరియర్ కి చేస్తారు. మంచి కాస్ట్లీ అండి. ఇక్కడ వచ్చేసరికి కిచెన్ అంతా ఉంటది అనమాట. కిచెన్, పూజా రూమ్, ఇంకా బెడ్రూమ్ కూడా ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ కూడా ఉందన్నమాట. చూడండి స్పేస్ కూడా బాగా మంచిగా ఉంది. బాగా నించోని కుకింగ్ అయితే బాగా మంచిగా చేసుకోవచ్చు. ఇంటీరియర్ చూడండి చాలా హైలైట్ గా అయితే ఉంది. డీసెంట్ గా బాగా మంచిగా చేయించారు. టైల్స్ కూడా మీకు మంచి హైట్ వర్క్ చేశారు. ఇది వచ్చేసి పూజా రూమ్. ఇక్కడ పూజా రూమ్ కి సంబంధించి డోర్స్ కూడా చేయించారండి. మీకు ఇంటీరియర్ కూడా ఉంది. పూజా సామాగ్రి పెట్టుకోవడానికి కూడా ఇంటీరియర్ చేయించారు. మొత్తం టైల్స్ చూడండి మంచి డీసెంట్ కలర్ లో ఇచ్చారు. పూజా రూమ్ కి సంబంధించి డోర్ కూడా ఉన్నాయి. ఇక్కడే కానీ డ్యామేజ్ అయితే అస్సలు లేదు. 1 ఇయర్ అయిందండి అంతే, ఎక్కువ టైం కూడా కాలేదు. 1 ఇయర్ హౌస్ అనమాట సేల్ కి. ప్రెసెంట్ విండోస్ కూడా ఉన్నాయి. వెంటిలేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మంచిగా అయితే వస్తుంది అనమాట. వెంటిలేషన్ ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ. ఇక్కడ పూజా రూమ్, డైనింగ్ ఏరియా రెండు అయితే కంబైన్డ్ ఉంది. ఇంకా వెంటిలేషన్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పై వరకు మీకు మొత్తం ఇంటీరియర్ అంతా కవర్ చేశారు. చాలా డీసెంట్ గా అయితే కనిపిస్తుందండి హౌస్. మంచి కాస్ట్లీ మెటీరియల్స్ యూజ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు బెడ్రూమ్ అయితే ఉంటది. ఇందులో మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. బెడ్రూమ్ కి సంబంధించి డోర్ చూడండి మంచి కాస్ట్లీ యూజ్ చేశారండి. ఇక్కడ వచ్చేసరికి మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, ఇంటీరియర్ ఉంది, కబోర్డ్స్ మొత్తం చేయించారు. ప్రతి బెడ్రూమ్ లోను, కిచెన్ లోను, హాల్ లోను మంచిగా చేయించారండి. మొత్తం మీకు కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి కూడా మంచిగా చేయించారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంటీరియర్ చూడండి ఫుల్ కవర్ చేశారు. ఇంకా మీకు కింగ్ సైజ్ కార్డ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే మంచిగా ఉంది. ఆల్రెడీ సెట్ చేశారు. మీకు మంచి ఐడియా అయితే వస్తుంది. ఇంకా వెంటిలేషన్ చూడండి, బ్యాక్ సైడ్ అయితే పెద్ద విండోస్ అండి. మీకు గ్రిల్, ఇంకా నెట్ కూడా ఉంటుంది. ఓకే, చాలా మంచిగా అయితే చేయించారు. మంచి ప్లానింగ్ ప్రకారం అయితే చేయించారు అనమాట. కింగ్ సైజ్ కార్డ్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ కదా, ఇక్కడ చూడొచ్చు మీరు. వెస్ట్రన్ టాయిలెట్. టైల్స్ చూడండి మంచి కాస్ట్లీవే యూజ్ చేస్తారనమాట. ప్రతిదీ డోర్ తో సహా ట్యాప్స్ అన్ని కాస్ట్లీవే.
ఇక్కడ ఒక డోర్ అయితే ఉంటది అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్. ఈసాఫ్ గా కోరుకుంటారు కదా, వాళ్ళకి మంచిగా అయితే ఉంటది. ఇక్కడ నుంచి చూస్తే మీకు అన్ని హౌసెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం సరౌండింగ్ మొత్తం హౌసెస్ అన్నమాట. కింద మీకు 30 ఫీట్ రోడ్డు అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ చూస్తే మీకు షిరిడి సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది. షిరిడి సాయిబాబా టెంపుల్ కి డెడ్ ఆపోజిట్ అనమాట. స్ట్రైట్ గా వచ్చారంటే ఈ హౌస్ కి అయితే రావచ్చండి. ఇటు సైడ్ చూడండి మీకు రోడ్ కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంది. ఇటు వెళ్ళారంటే మీకు గాయత్రి టెంపుల్ అయితే వస్తుంది. ఇదే రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే గాయత్రి టెంపుల్ కూడా వస్తుంది. అడ్రస్ అయితే ఇది, డైరెక్ట్ గా రాండి. ఓకే, ఇక్కడ కూడా మీకు ఒక డోర్ అయితే ఉంది. ఇందాక ఒక బెడ్రూమ్ చూసారు కదా, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా మీకు వెస్ట్ ఫేస్ కి సంబంధించిన డోర్ కూడా ఉంటుంది. సేమ్ డోర్స్ అండి, 2 బెడ్రూమ్స్ లోను సేమ్ డోర్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ బెడ్రూమ్ లో ఎలా ఉంటుందో అలానే ఉంటది. ఇక్కడ ఇంటీరియర్ 1 సైడ్ చేయించారండి. ఈ విధంగా 1 సైడ్ అయితే ఉంటది. ఇంకా స్లైడర్స్ అండి ఇవి డోర్స్ వచ్చేసి. కింగ్ సైజ్ కార్డ్ కూడా మీరు ఇందులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మీకు స్పేస్ కన్వీనియంట్ ఉంది. ఇంకా లగేజ్ క్యారీ చేయడానికి కూడా మీకు చూడండి స్టోరేజ్ అయితే ఇచ్చారు. పైన టైల్స్, వెస్టర్న్ టాయిలెట్ చాలా బాగుందండి. నెట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా ఉంది. సేఫ్టీకి అయితే ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్ లోను, హాల్లోను, ఇంకా పూజా రూమ్ లోను, కిచెన్ అంతా కలిపి మీకు వెంటిలేషన్ కి ఎక్కడే కానీ లోటు లేకుండా మంచిగా చేయించారు అనమాట. మంచి ప్లాన్ ప్రకారం హౌస్ అయితే కట్టించారు. ఇంకా ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది, చెప్పాను కదా ఇందాక, అక్కడ సేమ్ అదే డోర్ అనమాట. స్పేస్ అయితే బాగున్నాయండి. బెడ్రూమ్స్ లో కానీ, హాల్లో కానీ, కిచెన్ లో కానీ, వాష్రూమ్స్ లో కానీ ప్రతి చోట స్పేస్ అయితే మంచిగా ఇచ్చారు. ఒకసారి అయితే విజిట్ చేయండి. మంచి క్వాలిటీ హౌస్, జేఎస్ఎల్ అండి, బ్రాండెడ్. మంచి గేజ్ అయితే ఉందన్నమాట ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు గ్రానైట్ అంతా వేయించారనమాట. ఎటువంటి డ్యామేజ్ లేదు. స్టెప్స్ కూడా మంచి కన్వీనియంట్గా ఉన్నాయి. టోటల్ అంతా గ్రానైటే అండి. మంచి కన్వీనియంట్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా బాగున్నాయి. ఇక్కడ కూడా మీకు లగేజ్ ఏమన్నా అంటే ఫర్నిచర్స్ ఉంటాయి కదా, క్యారీ చేసుకోవడానికి, రొటేషన్ చేసుకోవడానికి మంచిగా అయితే స్పేస్ ఇచ్చారు. ఇక్కడ స్టాప్ చేసి మరి కూడా మీరు తీసుకొని వెళ్ళచ్చు అనమాట. పైకి ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే, మొత్తం గ్రానైట్ స్టెప్స్ పై వరకు 3 ఫ్లోర్స్ మొత్తం గ్రానైట్స్ వేయించారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూడండి ఫ్లోర్స్. మనం వచ్చేసి ఇప్పుడు 2nd ఫ్లోర్ లో ఉన్నాము. పైకి అయితే వెళ్దాము. పైన అంతా ఓపెన్ ఏరియా, మీకు వెంటిలేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు సరౌండింగ్ చూడండి అన్ని హౌసెస్ అనమాట. ఎక్కడ చూసినా హౌసెస్. ఇది వచ్చేసి ట్రెల్లెస్ హై స్కూల్ అయితే కొత్తగా కట్టించారనమాట. ప్రెసెంట్ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు. సరౌండింగ్ అన్ని మీకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్ని నియర్ లో ఉంటాయి. మంచి మంచి హౌసెస్, అపార్ట్మెంట్స్ చూడండి ఇంకా కొత్తగా కట్టిస్తున్నారు అటు సైడ్. చాలా అపార్ట్మెంట్స్ అయితే మీకు పక్కన చుట్టుపక్కల ఏరియాలోనే అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో అపార్ట్మెంట్స్. మంచి కాస్ట్లీ ఏరియా. సెంటు కాస్ట్ దాదాపు చాలా ఉంటుంది. పక్కన కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా అపార్ట్మెంట్ ఉంది, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని చాలా వరకు అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. హైవేకి నియర్లో ఉంటుందండి హౌస్ అయితే. ఫ్రంట్ సైడ్ అయితే 30 ఫీట్ రోడ్ ఉంది. ఇక్కడ కూడా చూడండి మీకు రోడ్ కనెక్టివిటీ అంతా చాలా బాగుంటుంది. గాయత్రి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట స్ట్రైట్గా. చాలా దగ్గర గాయత్రి టెంపుల్. ఎగ్జాక్ట్ బల్లార్ బైపాస్ రోడ్లో షిరిడి సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్లోనే ఆంజనేయ నగర్ అయితే కనిపిస్తుంది. ఇంకా దగ్గరే అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్స్లోనే మీకు ఈ హౌస్ అయితే ఉంటుంది. కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. 68.5 × 35 అనమాట మెజర్మెంట్స్. టోటల్ ఇది 5.4 సెంట్స్ అయితే ఉంది. టోటల్ హౌస్ 3 ఫ్లోర్స్ అయితే ఉందండి. ఫ్రంట్ సైడ్ మీకు షాప్ కూడా ఉంది. రెంట్కి ఇచ్చినా కూడా మీకు మంచిగా అయితే వస్తుంది అనమాట. టోటల్ 75,000 వరకు రెంట్ అయితే పే చేస్తున్నారు. చాలా బాగుంది హౌస్. మంచి కాస్ట్లీగా మెటీరియల్స్ అంటే యూజ్ చేశారు. ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడే కానీ. ఓకే, వాటర్ కూడా మంచి సఫిషియెంట్గా వస్తాయి. ఇంకా డైరెక్ట్ కీస్ తీసుకోవడమే. ఓకే, ప్రైస్ వచ్చేసరికి 2,80,00,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు. పక్కా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండి. మీకు బ్యాంక్ లోన్ అంతా వస్తుంది. పక్కా క్లియర్ టైటిల్. ఒకసారి అయితే విజిట్ చేయండి. అలానే మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.